శర్వనామాత్మనే శివాయ నమః. ఆ పరమేశ్వరుడు భూమి రూపంలో శర్వుడు అని పిలిపించుకుని పూజింపబడతాడు. అటువంటి భూమి మీద పువ్వు పడిపోయింది అంటే అది భగవదార్చనలో ఉపయుక్తమైపోయింది. కాబట్టి ఇక మళ్ళీ తీసి దాన్ని పూజ చేయకూడదు. అదేదో వృధా అయిపోయిందన్న భావన కూడా పొందకూడదు. ఆ పువ్వు కింద పడింది అనుకోండి, పరమేశ్వరుడు యొక్క శివలింగం మీద పడిన దానితో సమానం. కాబట్టి తీసి కళ్ళకద్దుకుని పక్కన పెట్టేయడమే. అంతేగాని అయ్యో కింద పడిపోయిందండి పువ్వు అని ఏడవకూడదు. అది శివలింగం మీదే పడింది. నువ్వు ఏ పూజ చేస్తున్నావో ఆ పూజే జరిగింది. చెట్లు కూడా పూజ చేస్తాయి. అవి కూడా కొన్ని పూలు విడిచిపెడతాయి. విడిచిపెట్టినవి నేల మీద పడతాయి. అప్పుడు అవి భూమి మీద పడ్డాయంటే పూజ పూర్తయింది. అప్పుడు మళ్ళీ నువ్వు ఆ పువ్వు ఏరి తెచ్చి మెళ్ళో వేయకూడదు. కాబట్టి నిర్మాల్యము చేత పూజ చేసినటువంటి దోషం వస్తుంది కనుక ఎలా పడితే అలా పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు